నా చెరుడైన యేసయ్య, ఇంతవరకు కంటి పాపలా కాపాడుతూ నీ సంరక్షణలో నన్ను ఉంచినందులకై నీకు వందనాలు. ఇన్ని సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినను నీ కృపతో నన్ను కాపాడుతూ, కొన్ని వేళలో బలపరుస్తూ, కొన్ని వేళలో సంతోషంతో నన్ను నడిపిస్తున్నందులకై నీకు వందనాలు. గడిచిన సంవత్సరాలన్నిటిలో నాకు తోడుగా ఉన్నా ఈ సంవత్సరంలో కూడా నా వెన్నంటే ఉండి నన్ను నడిపించబోతున్నందులకై నీకు వందనాలు. దేవా, తెలిసి తెలియక పోయిన సంవత్సరాలన్నిటిలో నీకేమైనా బాధ కలిగించే పనులు చేసి ఉన్నట్లయితే నన్ను క్షమించి, దేవా, నువ్విచ్చిన ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ ఆ పొరపాట్లు చేయకుండా ఉండునట్లు నన్ను నడిపించండి. ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉండునట్లుగా మంచి మనసును అనుగ్రహించండి. నన్ను వల్లే నా పొరుగువారిని ప్రేమించగలిగే ప్రేమను నాలో ఉంచండి. నాలో నీ స్వరూపాన్ని చూపించగలిగేలా నా జీవితాన్ని నడిపించండి. ఎందుకంటే నేను నీ పోలికలో, నీ స్వారూప్యంలో నిర్మింపబడ్డాను. కాబట్టి నా ప్రవర్తన కూడా నీ వలే ఉండాలి. అప్పుడే నా క్రియల ద్వారా ఈ లోకానికి నిన్ను చూపించిన వాడినవుతాను. అందరికీ ప్రేమను మాత్రమే పంచుతూ వాక్యం బోధిస్తేనే సువార్త కాదు, మన క్రియల ద్వారా కూడా సువార్తను బోధించవచ్చు అనే విధంగా నడుచుకుంటాను. ఇప్పుడు పలుకుతున్న ప్రతి మాట ఆమెను చెప్పగానే విడిచిపెట్టే విధంగా కాకుండా దాని ప్రకారంగా జీవించే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ అమ్మా. సరే, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, నీకోసం పాయసం చేశాను. హ్యాపీ బర్త్డే జాయ్. థ్యాంక్ యూ. పార్టీ లేదా? నాతో పాటు ఇంటికి రా, అమ్మ మంచి మటన్ చేసింది, తినేసి వెళ్దు. ఇంట్లోనా? ఇంట్లో వద్దులే, అంతంటే బయటికి వెళ్దాం. లేదురా, బయటికి వెళ్ళి తినేంత మనీ లేవు, ఏమనుకోకు. పర్లేదులే, నేను ఊరికే అన్నాను. వాడు ఏ రోజు ఇచ్చాడని పార్టీ ఈరోజు కొత్తగా ఇవ్వడానికి? రే, అవును, నేనైతే నిన్ను వీడిని ఎన్నోసార్లు రెస్టారెంట్కి తీసుకెళ్ళాను. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు అంటే 2 సార్లు తీసుకెళ్ళాను. బిర్యానీ, డ్రింక్స్ ఇలా ఎంతో ఖర్చు అయింది. ఒకరికి పెట్టడానికి కూడా మనసు ఉండాలి. ఏ, మీ ఇంట్లో ఏం చేసుకుని తినరా? డబ్బులు లేవని సైలెంట్గా ఉంటారా? ఇంకా చాలు, నువ్వు మాట్లాడకు. రే జాయ్, వాడేదో వాగుతున్నాడు, నువ్వు వదిలే. నువ్వేదో అన్నావని నేను వృధా ఖర్చు చేయను. మరి ముఖ్యంగా దేవునికి వ్యతిరేకమైన పనులు అస్సలు చేయను. సామెతలు 21, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. హలో, బైబిల్ వాక్యాలు మాకు కూడా తెలుసు, అవి చెప్పి తప్పించుకోవాలని చూడకు. 1 తిమోతి 5:23లో, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. సో, మద్యం తాగొచ్చని క్లియర్గా బైబిల్లోనే ఉంది. ఇంకెవరికైనా చెప్పు నీ మాటలు, నా దగ్గర కాదు. ప్రతి ద్రాక్షారసము మద్యము కాదు, అది నిలువ ఉంచే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ప్రతిరోజు తీసుకోగలిగే ద్రాక్ష పళ్ళ రసం వేరు, కొన్ని నెలలు లేదా కొన్ని ఏండ్లు మగ్గించి బయటికి తీసిన వైన్ వేరు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులైండుడి. ఎఫెసీ 5:15-18. అంతేకాదు, గలతీ 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ద్రాక్షారసము అనగానే ప్రతివాడికి మద్యమని చెప్పడం బాగా అలవాటైపోయింది. అలా అనుకుంటే ద్రాక్ష పళ్ళ రసం తాగిన ప్రతివాడు మందు కొట్టినట్టేనా? పార్టీ తప్పించుకోవడానికి నీలాంటి వాళ్ళు ఎన్నైనా చెప్తారులే. సరే, ఈరోజు నేను పార్టీ ఇస్తున్నాను. ఎంత కావాలంటే అంత తాగొచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు, కానీ నన్ను మాత్రం బలవంతం చేయొద్దు.
వావ్, నిజంగానా? అవును, నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు. ఈరోజు 6కి షార్ప్గా కలుద్దాం. రెస్టారెంట్ ప్లేస్ నేను చెప్తాను. అదేంట్రా, డబ్బులు లేవని చెప్పావు కదా? వాడేదో రెచ్చగొట్టాడని నువ్వు రెచ్చిపోతే ఎలా? అలా ఏం లేదు, మన ముగ్గురమే కదా, ఏదో ఒకలా అడ్జస్ట్ చేస్తాను. నేను ఊరికే నిన్ను రెచ్చగొట్టలేదు జాయ్. రేపు నీ ప్రాజెక్టు చూడడానికి క్లయింట్స్ వస్తున్నారు కాబట్టి నిన్ను మళ్ళీ రెచ్చగొట్టి తాగేలా చేసి రేపు ఆఫీస్కి రాకుండా చేస్తాను. అప్పుడు సార్ నీ ఉద్యోగం తీసేసి నిన్ను బయటికి గెంటేస్తాడు. అది నా టార్గెట్. ఈ ప్లేస్లో డ్రింక్స్ అన్నీ భలే ఉంటాయి. ఏ ఫుడ్ అయినా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అవునా? అవును, కావాలంటే నువ్వే చూడు. వావ్, నిజంగా చాలా బాగున్నాయి. అంత బాగున్నాయా? నాకు తీసుకోవాలనిపిస్తుంది. వద్దులే జాయ్, ఈ డ్రింక్ తీసుకో. నేను ముందే చెప్పాను నన్ను బలవంతం చేయొద్దని. బలవంతం ఏం లేదు, చాలా బాగుంది. జస్ట్ టేస్ట్ చేస్తావేమో అని అడుగుతున్నాను. ఎక్కువ తాగనవసరం లేదు, కొంచెమే తీసుకో. అవునరా, చాలా బాగున్నాయి. ఇలాంటి డ్రింక్స్ నేను ఎప్పుడు తాగలేదు. అవునా? సరే, ఇలా ఇవ్వు. టైం 1 అవుతుంది, వీడు ఇంకా రాలేదేంటి? ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను, కొంచెం ఆలస్యం అవుతుంది అని అన్నాడు, కానీ ఇంత లేట్ అయింది, ఇంకా రాలేదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. దేవుడా, ఈరోజు వాడి పుట్టినరోజు, వాడికేం కాకూడదు. ఏ చెడు సమాచారం వినడానికి వీల్లేదు తండ్రి. నా బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకురా దేవా. రే, నాకు చాలా ఎక్కువైంది. నేను అస్సలు డ్రైవ్ చేయలేను. మీలో ఎవరు చేస్తారు? నేను డ్రైవ్ చేస్తాలే, నువ్వు టెన్షన్ పడకు. నీకు కావలసినంత తాగు. ఓ, థ్యాంక్ యూ రా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. అబ్బా, బాగా హెడ్ఏక్గా ఉంది. ఏంటి, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్ దగ్గర నుంచి? టైం మధ్యాహ్నం 12 అవుతుందా? అమ్మా, అమ్మా, ఏంటి? టైం 12 అవుతుంది. ఇప్పటిదాకా నన్ను ఎందుకు లేపలేదు? ఏంటి, లేపలేదా? 8 గంటల నుంచి లేవమని అరుస్తున్నాను, కొంచెం కూడా వినిపించుకోకుండా పడుకున్నావు. పోనీలే, రెస్ట్ తీసుకుంటున్నాడేమో, ఆఫీస్ లేదేమో అని అనుకున్నాను. ఆఫీస్, ఈరోజు నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసేది ఉంది క్లయింట్స్కి. దేవుడా, ఎంత పని జరిగింది అసలు. అమ్మ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. కొంచెం తినేసి వెళ్ళు, లేసిందే లేట్ కదా. ఇప్పుడంత టైం లేదమ్మా, నేను వెళ్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంత? సారీ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నీ విష్ కోసం నేను అడగలేదు. నువ్వు ఆఫీస్కి వచ్చే టైం ఏంటి, ఇప్పుడు ఎంత టైం అవుతుంది అని అడిగాను. సారీ సార్. సారీయా? నీ సారీ విలువెంతో తెలుసా? 50 lakhs ప్రాజెక్ట్. నేను కాల్స్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి సారీ చెప్తే అయిపోతుందా? చూడు, క్లయింట్స్ మంచి వాళ్ళు కాబట్టి మళ్ళీ వస్తామని వెళ్ళారు. లంచ్ చేసి వస్తారు. వాళ్ళు రాగానే ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపో. ఆ మీటింగ్ తర్వాత ఆఫీస్లో ఒక్క క్షణం కూడా నువ్వు కనపడడానికి వీల్లేదు. అర్థమైందా? సార్, ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదు కదా, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్స్ కాకుండా చూసుకుంటాను. ప్లీజ్ సార్. చెప్పింది చెయ్యి. ఈరోజు నువ్వు వర్క్ చేయకున్నా ఈ రోజుటి శాలరీ కూడా నీకు సెటిల్మెంట్ చేస్తాను. ఇంకా వెళ్ళు. ఇదే కదా నేను కోరుకుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను అసలైన పార్టీ చేసుకుంటాను. దేవా, నన్ను క్షమించండి. అందరికీ మంచేది చెడేది అని బోధించే నేనే తప్పుడు పని చేశాను. మద్యం తీసుకోవద్దని హెచ్చరించే నేనే దాని వలలోనే పడి నా ఉద్యోగాన్ని కోల్పోయాను. దేవా, నిన్ననే మాదిరిగా ఉంటానని ప్రార్థన చేశాను. ఆ మాటను ఒక్కరోజు కూడా నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు తండ్రి. ఈ తప్పు ఇంకెప్పుడు చేయను, మాటిస్తున్నాను. ఎంతమంది రెచ్చగొట్టినా, ఎంతమంది నన్ను పురిగొల్పినా నా నిష్ఠతలో నేనుంటాను. హే జాయ్,
ప్రైజ్ ది లార్డ్. పాల్, నువ్వెలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు యూఎస్ నుంచి? 2 days అయింది వచ్చి, కానీ నీతో కొంచెం మాట్లాడదామని ఇలా వచ్చాను. అవునా, చెప్పు. జాయ్, నువ్వు చాలా మంచివాడివి, దైవభక్తి గలవాడివి, కాబట్టి అన్ని విషయాలలో నేను నిన్ను బాగా నమ్ముతాను. విషయం ఏంటంటే, నీకు బిల్డింగ్ కాంట్రాక్ట్స్ మీద మంచి అనుభవం ఉంది. అయితే ఇక్కడ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నీ హెల్ప్ కావాలి. ఒక కంపెనీ మనం కలిసి స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏమంటావు? ప్లాన్ బాగానే ఉంది, కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదు పాల్. పైగా నా జాబ్ కూడా పోవడంతో ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది. లోన్ ట్రై చేయి, వస్తే మంచిది. లేదంటే మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఇస్తారేమో చూద్దాం. ఇంకేం ఆలోచించకు, ఇది మంచి నిర్ణయమే. సరే. మొత్తానికి సక్సెస్ఫుల్గా కంపెనీ ఓపెన్ చేశాం. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ పాల్. ఎక్కడ ఉద్యోగం దొరకక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే బిజినెస్ ఐడియా ఇచ్చి నా భారాన్ని తీసేశావు. నాదేం లేదు, అంతా దేవుని దయ. నేను కంపెనీ పెట్టాలని గత 2 సంవత్సరాలుగా అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. దేవుడు నీతో కలిసి కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నట్టున్నాడు, అందుకే ఇంత ఆలస్యమైంది. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను క్షమించి క్షమించి నాకే విసుగొస్తుంది. ఏమైనా అంటే చిన్న పిల్లోడిలా ఏడుస్తూ ఉంటావు. ఇంకా నిన్ను క్షమిస్తే నా కంపెనీని మూసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఒక్క క్షణం కూడా నువ్వు నా ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. సార్ ప్లీజ్. ఇంకా ఒక్క మాట మాట్లాడినా సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. సరే సార్, వెళ్ళిపోతాను. అంతా నేను చేసుకుందే. జాయ్ ఎన్నోసార్లు నాకు వర్క్లో హెల్ప్ చేసేవాడు. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నాకు తోడుగా నిలబడేవాడు. వాడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నాను, కానీ వాడు వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు అన్నీ సమస్యలే. సార్తో రోజు టార్చర్ అనుభవిస్తున్నాను. కానీ జాయ్ మంచి కంపెనీ పెట్టాడు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను పెట్టుకున్న కుళ్ళే నన్ను అగాధ లోయలోకి లాగితే వాడు చూపించిన ప్రేమే తనని ఉన్నత శిఖరాలపైన నిలబెట్టింది. దేవా, నన్ను క్షమించు. నేను చేసిన తప్పులు నాకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంకెప్పుడు ఎవరి పట్ల ద్వేషాన్ని నింపుకోను. అందరి ఎడలా ప్రేమ కలిగి నడుచుకుంటాను. అందరితో సమాధానం కలిగి ఉంటాను. నా శత్రువులను సహితం క్షమిస్తాను. నన్ను క్షమించు తండ్రి.